పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయమున మీరు మంచి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి మీ వాక్యాన్ని మాకు చెప్పడానికి సిద్ధమై ఉన్నారు తండ్రి. మీరు చెప్పడానికి సిద్ధమై ఉన్న మేము వినడానికి సిద్ధంగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఇదిగో ఈ వాక్యాన్ని ప్రకటింప చేయాలని, ఈ కార్యక్రమం జరిగించాలని సహోదరుల కుటుంబం ఎంతగానో ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ముందుకొచ్చారు దేవా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ కార్యక్రమం నిమిత్తం ఈ కార్యక్రమం ప్రారంభించారో తండ్రి, దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి విషయంలోనూ, ప్రతి సంగతిలోనూ, ప్రతి నిమిషం, ప్రతి కార్యక్రమంలోనూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడై నడిపించండి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. హలో ప్రియమైన వాళ్ళారా, అందరూ నిశ్శబ్దంగా కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చుండే కొన్ని మాటలు మనం దేవుని గురించిన మాటలు కొన్ని నేర్చుకుందామండి. మనిషి పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియారా. మనుషులు దేవుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి తన చిత్తానుసారమైన ప్రయాణం చేసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే దేవుడు ఏమని ఆలోచన చేస్తున్నాడంటే ప్రియారా, తన చిత్తానుసారమైన ఆలోచనతో వచ్చిన తన కుమారులు లేదా తన కుమార్తెలు మరలా తన చిత్తం ఎరిగి తన లోకానికి రావాలి అన్నది ఆయన ఆలోచన. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఒకటి ప్రియులారా, దేవుడు తానున్న లోకములో నుంచి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. మరలా తానున్న లోకానికి తిరిగి రమ్మంటున్నాడు. ఇది ఒక ప్రయాణ మార్గంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా భూమి మీద అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. రోజు ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటాం కదండి. ఉద్యోగస్తులు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. కూలి పని చేసుకునేవారు ప్రతిరోజు ప్రయాణం చేసుకుంటూ ఉంటారు. ఇలాగా ఒక మనిషి తన జీవిత కాలంలో ప్రయాణం చేయని కార్యక్రమం అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా తన జీవిత కాలంలో ఏదో ఒక ప్రయాణం చేసుకుంటూ, ఏదో ఒక నడవడికి నడుస్తూ, ఏదో ఒక పరుగులు తీస్తూ తన జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాడు. తన ఆలోచనని బట్టి, తన పనిని బట్టి, తన ఆలోచన బట్టి తాను ముందుకు వెళుతూ ఉంటాడు. పిల్లరా, మీరు గమనించవలసిన సంగతి ఏంటంటే, మనిషి జీవితం అనేది ఒక గొప్ప ప్రయాణం. మనిషి జీవితం అనేది ఒక గొప్ప మజిలీ. ఇది కాశీ మజిలీ కథలు కాదు, పరలోకపు మజిలీ కథలు. పరలోకపు మజిలీ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకపు మార్గానికి సంబంధించిన విషయాలు అని అర్థం. పరలోకపు మార్గానికి వెళ్ళటానికి ఒక గొప్ప మజిలీ అంటే ఆ గమ్యస్థానానికి వెళ్ళటం అని అర్థం. ప్రియులరా, మనిషి అయిన వాడు తన జీవితంలో ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో మరలా కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. ఎలాంటి రకాలు అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం యొక్క అందాలను చూసొద్దాం అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే మంచి వ్యూస్ ఉంటాయి, మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలకి వెళ్తాం మనం. కాశ్మీర్ అని ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని బీచ్లని. అలాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనం ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది ఒక ప్రయాణం. మరొక ప్రయాణం ఎలా ఉంటుందంటే బాధాకరమైన ప్రయాణం ఉంటుంది. ఉదయం లేచి ఇంకా తప్పదు ఈ ఉద్యోగం చేయాలి, తప్పదు ఈ పనులు చేయాలి, నా కుటుంబాన్ని నెట్టుకుని రావాలంటే ఇక తప్పదు, ఇది బాధ్యత. ఈ బాధ్యతను బట్టి వెళ్ళే ప్రయాణం కూడా ఒకటి ఉంటుంది. బాధపడుతూ వెళ్ళే ప్రయాణాలు కూడా కొన్ని ఉంటాయి. మరొక ప్రయాణం కూడా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, అది దేవుని కోసం వెళ్ళే ప్రయాణం అని మీరు తెలుసుకోవాలి. అవును, ఇంకొక ప్రయాణం ఉంటుంది. అది ఎలాంటి ప్రయాణం తెలుసా? అది ఎమర్జెన్సీ ప్రయాణం. అది చాలా అత్యవసరంగా వెళ్ళవలసిన ప్రయాణం. అది మనిషి జీవితంలో అప్పుడప్పుడు తారసపడుతుంది. మనకు సంబంధించిన వారు ఎవరైనా ఒకవేళ ఏదైనా ప్రమాదంలో ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందనుకోండి, వెంటనే మనం ఉన్నపాటిని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా బట్టలు ఉంటే ఆ బట్టలతో వెళ్ళిపోతూ ఉంటాం.
ఎలాంటి పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ప్రత్యేకంగా ప్రయాణం కోసం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి. నిజంగా మనం మనుషులు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, కొన్ని వాటిని సిద్ధం చేసుకుంటూ ఉంటాం. మనం బండి తీస్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. పెట్రోల్ లేకపోతే డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుంటాం. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలని, ఏదైనా ఒక ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన బట్టలు, దానికి సంబంధించిన వస్తువులు, దానికి సంబంధించిన డబ్బులు ఏవైతే అవసరం ఉన్నావో అవసరమైన వాటిని అన్నిటినీ సిద్ధం చేసుకుని సిద్ధపాటు కలిగి ప్రయాణం చేస్తూ ఉంటాం. అవును కదండి? ఒక బాధాకరమైన విషయంలో కూడా కొన్ని సిద్ధం చేసుకోవాల్సినవి ఉంటాయి. అందులో కూడా మనం కొన్ని సిద్ధం చేసుకుని సిద్ధపాటు కలిగిన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. ఇక ఎమర్జెన్సీ ప్రయాణం అంటే ఏదైనా మన లోనికి వచ్చింది అనుకోండి, మనం అత్యవసరంగా ఉన్నట్టుగా మనం పరిగెట్టి తీరాలంటే ఆ అత్యవసరమైన ప్రమాదంలో కూడా, అత్యవసరమైన ప్రయాణంలో కూడా మనం సిద్ధపరచుకునేవి కొన్ని ఉంటాయి. అంతే కదండి? ఇప్పుడు నా స్నేహితుడు ఎవరో లేదా నా కుటుంబీకులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారన్న సంగతి నాకు వినబడింది అనుకోండి, అది ఎలా ఉంటది? హాస్పిటల్కి వెళుతున్నామంటే హాస్పిటల్కి సంబంధించినవి ఏమైతే అవసరం ఉన్నావో అవసరమైనవి, ఒకవేళ డబ్బా, ధనమా, బంగారమా, ఇవేమైనా అవసరం ఉంటుందేమో, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయేమో, వాళ్ళకి పలానా వస్తువులు అవసరం ఉంటాయేమో, పలానా బట్టలు అవసరం ఉంటాడు, గబగబ సర్దుకొని బయలుదేరిపోతూ ఉంటాం. అంతే కదండి? అది అత్యవసరమైన ప్రయాణం. అత్యవసరమైన ప్రయాణంలో నిదానంగా ఆలోచించి, నిదానంగా సర్దుకుని, నిదానంగా మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళే అవసరత, అంత సమయం మనకు ఉండదు. అంతే కదండి? ప్రియులారా, దేవుడు కూడా తన జీవిత గమ్యంలో, మన జీవిత గమనంలో ఆయన ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ప్రియులారా, మీరు తిరిగి రావాలి. మీరు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారో ఆ ఉద్దేశాన్ని తెలుసుకుని మీరు మరలా భూమి మీద నుంచి నా యొద్దకు రావాలి అన్నది దేవుడు కూడా మనకు ఒక ప్రయాణాన్ని పెట్టాడు. ప్రియులారా, మనకు ఒక అత్యవసరమైన ప్రయాణం మనకి ఎదురుపడుతుందో లేదో మనకు తెలియదు. ఒక ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసి వస్తామో లేదో మనకు తెలియదు. ఒక బాధాకరమైన ప్రయాణాలు మన జీవితంలోనికి వస్తాయో లేవో మనకు తెలియదు. కానీ మనం తెలుసుకోవాల్సిన ప్రయాణం మాత్రం ఒకటి ఉంది. అదేంటో చెప్పమంటారా? అది పరలోకపు ప్రయాణం. పరలోకపు ప్రయాణం, దేవుని యొద్దకు ప్రయాణం. ఒక మనిషి పుట్టినవాడు, ఒక మనిషిగా ఈ భూమి మీద ప్రవేశపెట్టబడిన వాడు ఎవరైనా సరే, ఒక స్త్రీ అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, నపుంసకులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక మనిషిగా ఈ భూమి మీద తన గమనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, తన బ్రతుకును కొనసాగిస్తున్నప్పుడు, తన బ్రతుకు ముగించుకునే లోపు తను తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అది దేవుని ప్రయాణం, అది పరలోకపు ప్రయాణం. అది పరలోకపు ప్రయాణం. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ ప్రయాణం వైపు మనిషి అడుగులు పెట్టాలి. ఆ ప్రయాణం వైపు మనిషి అడుగులు పెట్టలేదా మరొక ప్రయాణంలోనికి మనిషి అడుగు పెట్టవలసి వస్తుంది. దేవుడు ఇచ్చిన ప్రయాణ మార్గంలో దేవుడు అనుకున్న ప్రాంతానికి మనం వెళ్ళలేదా, దేవుని చెంతకు మనం వెళ్ళలేదా, దేవుడు పరలోకపు మార్గం వైపు మనం వెళ్ళలేదా, మరొక మార్గంలోనికి అడుగు పెట్టవలసి వస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ప్రయాణాన్ని మన జీవితంలో పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, అది శారీరక సంబంధమైన ప్రయాణాలు. ఇక పరలోక సంబంధమైన ప్రయాణాలు మనిషి తెలుసుకోవాలి. పరలోక సంబంధమైన మజిలీ గురించి మనిషి తెలుసుకోవాలి. ఆ గమ్యస్థానాన్ని మనిషి చేరుకోవాలి. ఆ గమ్యస్థానాన్ని చేరుకునేటప్పుడు మనిషి ఏవి సిద్ధపరచుకోవాలో అవి సిద్ధపరచుకోవాలి. మనిషి ఏది సంపాదించుకోవాలో అది సంపాదించుకోవాలి. మనిషికి ఏది అవసరమో వాటన్నిటినీ చేకూర్చుకోవాలి. అది ప్రయాణానికి సంబంధించినవి ఏవి అవసరమైనవో వాటన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. దేవుడు ఇలాంటి ఒక ప్రయాణాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలులతో ఒక ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాగో తెలుసా? ఒకనాడు కనాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి ప్రయాణం చేసి వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అదే ఐగుప్తు దేశంలో నుంచి మరలా కనాను దేశానికి వెళ్ళే ఒక ప్రయాణం వారు ముందుకు రాబోతుంది. దేవుడు దాన్ని జ్ఞాపకం చేశాడు వాళ్ళకి. మీరు కనాను దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి వచ్చి 400 సంవత్సరాలు పైచిలుకు అయిపోయింది కదా. మీ మొరను నేను విన్నాను, మీ బాధను నేను విన్నాను. ఈ కష్టకాలంలో నుంచి, ఈ బంది కాలంలో నుంచి మిమ్మల్ని విడగొట్టడానికి, మిమ్మల్ని విడిపించి స్వతంత్ర భూమిలోనికి నడిపించడానికి, ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చానన్నాడు. ఇప్పుడు మీరు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి ప్రయాణం చేయాలి. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేశారో ఆ మాటలు మనం చూద్దాం. నిర్గమకాండం
12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయేది. వారి పిల్లలు గాక కాల్పలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనులు, సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందయును వారితో బయలుదేరను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుంచి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు. చూసారండి, ఏంటనుకుంటున్నారు? ఇది ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి వెళ్ళమని దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అది ఎలాంటి ప్రయాణం తెలుసా? ఒక ఎమర్జెన్సీ ప్రయాణం. అది ఎంతగా ఎమర్జెన్సీ ప్రయాణం చెప్పమంటారు తెలుసా? ఐగుప్తు దేశంలో ప్రతి తొలుచూలు పిల్లను దేవుడు సంహారక దూత ద్వారా బలి చేశాడు. సంహారక దూత ద్వారా బలి చేసిన దేవునికి, ఆ దేవుని ప్రజలను చూసి ఐగుప్తీయులందరూ భయపడిపోయారు. ఫరో కూడా జడిసిపోయాడు. మీరు ఇమ్మీడియట్ గా ఉన్న పడంగా సర్దుకుని బయలుదేరండి అన్నాడు. పులిసిని పిండిని సర్దుకునేంత అవకాశం కూడా వారికి లేదు. ఆహారాన్ని సర్దుకుని కట్టుకునేంత అవకాశం కూడా వారికి లేదు. ఏట్లతో బయలుదేరిపోయారు తెలుసా? వారి దగ్గర ఏదైతే ఉన్నదో వాటిని తీసుకుని బయలుదేరిపోయారు. ఇందులో బంగారం సర్దుకున్నారు, ఇందులో వెండిని సర్దుకున్నారు, ఇందులో ధనాన్ని సర్దుకున్నారు, ఇందులో ఎద్దులను సర్దుకున్నారు. మహాపశు సంపద అని రాయబడింది. మహాపశు సంపదను కూడా వాళ్ళు సర్దుకున్నారు. ఈ పశు సంపదతో వీటన్నిటినీ పట్టుకుని వాళ్ళు బయలుదేరిపోయారు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ. ఎందుకంటే ఈ ఆహారపు ముద్దను సిద్ధం చేసుకునేంత సమయం కూడా ఐగుప్తీయులు వాళ్ళకి ఇవ్వటం లేదు. మీకు నమస్కారం, ఇక్కడి నుంచి బయలుదేరిపోండి. మీరు ఇంకా మా మధ్య ఉంటే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో, ఇంకా మా మధ్య ఉంటే దేవుని కోపం మా మీద ఎంతగా మీద పడిపోతుందో. మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ ప్రయాణాన్ని ప్రారంభించమని దేవుడు మీకు చెప్పాడు కదా. మీ ప్రయాణాన్ని ప్రారంభించడంలో మీరు వెనుకాడవద్దు, మీరు ఆలోచించవద్దు, మీరు తడువులాడవద్దు. పరుగులు తీసి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. పరుగులు తీసి వారు ప్రయాణాన్ని కొనసాగించారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుంచి. ఇది చాలా ఎమర్జెన్సీ. ఈ ఐగుప్తు దేశంలో నుంచి వారి ప్రయాణాన్ని సిద్ధపరుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రియులారా, మనం ప్రయాణం ఎంత అవసరమైనదో, ప్రయాణానికి సంబంధించిన సరుకులు, ప్రయాణానికి సంబంధించిన అవసరతలు, ప్రయాణానికి సంబంధించి అవసరమైనవి ధనమో ధాన్యమో ఏదైనా సరే అవి కూడా చాలా ముఖ్యమైనవి. ప్రయాణం చేయమన్నాడు కదని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో సమస్యలు అలసిపోయి చచ్చిపోతే, ఒక దాహారం తీర్చడానికి నీళ్లు లేకపోతే, ఆకలి తీర్చడానికి ఆహారం లేకపోతే, నీకు ఏదైనా నిత్యావసరాలు లేకుండా నువ్వు ప్రయాణం చేయమన్నది ప్రయాణం చేసేస్తే ఎలాగా? వాళ్ళకి ఏది అవసరమో దాన్ని సిద్ధపరుచుకున్నారు. చూడండి, ఇశ్రాయేలు దాన్ని సిద్ధం చేసుకున్నారు. సిద్ధం చేసుకుని ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి నడకలు మొదలు పెట్టారు. వారి ప్రయాణం కొనసాగించారు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఏది అవసరమో అది చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక్కొక్కసారి ఎంత ముఖ్యమైన సంగతి చెప్పమంటారా? దేవుడు చెప్పే ప్రయాణంలో మీరు ఒక సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు కొన్ని వాటిని సిద్ధపరుచుకునే వాటికన్నా నా ప్రయాణం చాలా ముఖ్యం అంటాడు. ఆయన ప్రయాణం చాలా ముఖ్యం. మీకు ఎగ్జాంపుల్ చూపించమంటారా? యోనా గ్రంథంలోనికి వెళదాం మనం. యోనా గ్రంథం మొదటి అధ్యాయము. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం చదువుదామా? యోనా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనాకు దేవుడు ఒక ప్రయాణం ఇచ్చాడు. ఒకనాడు ఇశ్రాయేలుకి దేవుడు ఒక ప్రయాణం ఇచ్చాడు, యోనాకి దేవుడు ఒక ప్రయాణం ఇచ్చాడు. ఈ ప్రయాణం వెనుక అర్థం ఏంటి తెలుసా?
మీరు ప్రయాణం చేయవలసిన సంగతి ఏంటో తెలుసా? మీరు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు ఒక మంచి దేశాన్ని మీకు సిద్ధం చేశాను. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది విశాలమైన సంపద కలిగిన దేశం, అది భయంకరమైన సంపద కలిగిన దేశం. ఆ దేశంలో యుద్ధాలుండవు, ఆ దేశంలో కష్టాలుండవు, ఆ ప్రాంతంలో మీకు ఇబ్బందులు, ఇక్కట్లు, బాధలు, శోధనలు ఏవి ఉండవు. అలాంటి ప్రాంతానికి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. అలాంటి ప్రాంతాన్ని నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. ఆ నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగ వారి ప్రయాణం కోసం చెప్పాడో, ఆ ఇశ్రాయేలీయుల ప్రయాణం లాంటి ఒక ప్రయాణం యోనా గారికి కూడా దేవుడు చెప్పాడు. మీరు పలానా ప్రాంతానికి వెళ్ళి, మీరు నినివే పట్టణానికి వెళ్ళి నీవు వాక్యాన్ని ప్రకటించాలి. ఆ ప్రజలందరూ నాశన కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రజలందరి మధ్య ఒక భయంకరమైన శోధన వారికి రాబోతుంది. వారి నిత్య నరకానికి వెళ్ళిపోయే సమయం వారిలోనికి వస్తుంది. కాబట్టి నువ్వు వారికి సువార్తను ప్రకటించాలి, వారిని మనసులను మార్చాలి అని చెప్పాడు. వాళ్ళు మారరు, వారి దగ్గరికి నేను వెళ్ళను అని ఏం చేశాడు తెలుసా? యోనా తన ప్రయాణ మార్గాన్ని మార్చాడు. తన ప్రయాణ మార్గాన్ని మార్చాడు. మార్చిన తర్వాత ఏం జరిగింది చూడండి, 4వ వచనమా? అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి పుట్టెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పడవేసి. ఏం చెయ్యాలి అసలు? ఇంత పెద్ద తుఫానులో చిక్కిపోయింది వాడ. ఇంత పెద్ద భయంకరమైన తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? దేవతను ప్రార్థిస్తున్నారు, దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. వారు ఎవరిని నమ్ముకుంటే వారందరినీ ప్రార్థిస్తున్నారు, భయంకరమైన ప్రార్థన చేస్తున్నారు. ఇదంతా కాదు, ఓడలో ఏమైతే అవసరమై ఉన్నదో వాటన్నిటిని పడేసేయండి. ఎందుకు అనుకుంటున్నారు? అవసరం కాని ఏదైనా ఓడలో వేసుకున్నారండి వాళ్ళు. మీరు గమనించండి, మన అవసరం కాని ఏదైనా మనం బ్యాగ్లో వేసుకుంటామా? అవసరం లేకుండా రోడ్డు అంటే వెళ్ళిపోతున్న ఒక రాయి కనిపించింది అనుకోండి, రాయి తీసి సంచులో వేసుకుంటామా? రాయి తీసి బండి పెట్రోల్ ట్యాంక్ లో వేసుకుంటాం? వేసుకోం కదండి. మనకి ఏది అవసరమో అదే బ్యాగ్ లో పెట్టుకుంటాం. మనకి ఏది అవసరమో దాన్నే సర్దుకుంటాం. మనకు అవసరమైన దాన్ని సర్దుకోవడం మనకి ఎలా అలవాటో, ఆ వాడ ప్రయాణికులు కూడా ఏది అవసరమైనదో దాన్నే సర్దుకున్నారు. ఇప్పుడు ఏది అవసరమైంది? ఇప్పుడు వారు సర్దుకున్న దానికన్నా వారి ప్రాణమే గొప్పదైంది. వారు సర్దుకున్న దానికన్నా వారి ప్రయాణమే గొప్పదైంది. ఈ ప్రయాణం సబబుగా సాగితే చాలు. ఈ సరుకులు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఈ ఆస్తి కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఈ అంతస్తు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇది ఏదైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు. మన ప్రాణం పోయిందంటే మనం సంపాదించుకోలేము. మన ప్రాణం పోకుండా ఉండాలంటే మన ప్రయాణం సబబుగా జరుగుకోవాలి, సమానంగా జరుగుకోవాలి, సమానంగా జరుగుకోవాలి, ఇబ్బంది లేకుండా జరుగుకోవాలి. ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏవి కారణాలు ఉన్నాయో, ఏవి ఇబ్బందికరమైన కారణాలు ఉన్నాయో వాటన్నిటిని ఒకటి తొలగిస్తున్నారు. వాళ్ళు తొలగిస్తున్నారు, సరుకులు పాడేస్తున్నారు, ఆహార ధాన్యాలు పాడేస్తున్నారు, ఏవైతే బరువు కలిగి ఉన్నాయో వాటన్నిటిని పాడేస్తున్నారు. ఓడను తేలిక చేస్తున్నారు, వాడను తేలిక చేస్తున్నారు. ఇంత బరువుతో వాడ మునిగిపోతుందేమో, ఇంత భయంకరమైన తుఫాను ఇక్కడికి వచ్చేయడం వల్ల వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందేమో. ఏం జరిగింది? వీటన్నిటినీ పాడేసిన తర్వాత వాళ్ళకి ఒకటి గుర్తొచ్చింది, మనం దేవుడిని ప్రార్థించాలి, మనం దేవతను ప్రార్థించాలి, మన దేవుళ్ళని ప్రార్థించాలి. ఏదైతే అది చేయండి అంటున్నాడు. యోనా గారు ఏం చేశాడండి? యోనా గారు శుభ్రంగా పడుకున్నాడు. యోనా గారికి ఈ ప్రయాణం గురించి ఏ గొడవ లేదు. ఇంతకీ ఈ ప్రయాణం యొక్క మార్గం, ఈ ప్రయాణంలో తుఫానులో ఇరుక్కుపోవడం, వాడ బద్దలైపోయి గతి రావడం, దీని అంతటికీ కారణం యోనా గారు. ఆయన ఏం చేశాడు? ప్రయాణం అంతా మర్చిపోయి వాడ అమరమున కిందకెళ్ళి పడుకున్నాడు. ఆయన అంతా మనకు తెలిసిందే. కిందకెళ్ళి పడుకున్నాడు. లేపితే అప్పుడు మాట్లాడుతాడు, ఎవరు నువ్వు? ఇదిగో నేను జీవం గల దేవుని కుమారుని, ఆయన ఎందుకు భయభక్తులు గలవాడని. ఈ వాడ ఈ తుఫాను ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. కాబట్టి మీరు నన్ను ఈ సముద్రంలో పాడేస్తే మీ ప్రయాణం సుఖంగా వెళ్తుంది, మీ ప్రయాణం సుఖంగా నడుస్తుంది. మీ ప్రయాణం సుఖంగా నడవాలంటే మీకు అవసరమైన వాటన్నిటినీ, మీకు కావాల్సినన్నింటినీ సముద్రంలో ఎలా పాడవేశారో దేవుడికి అవసరమైన నన్ను కూడా ఈ సముద్రంలో పడేసేయండి. అప్పుడు మీ ప్రయాణం సుఖవంతంగా జరుగుతుంది. మీ ప్రయాణం సుఖవంతంగా జరగాలంటే, మీ మజిలీ సుఖవంతంగా జరగాలంటే మీకు అడ్డుగా ఉన్నవి ఏదైతే పడేశారో, మీకు అడ్డుగా ఉన్నది కూడా నేనే, దేవునికి అవసరమైన వాడిని కూడా నేనే. ఆ సముద్రంలో నన్ను పడేసేయండి. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఆలోచించారు. లేదు ఒక మనిషిని ఊరకనే చంపడం మాకు ఇష్టం లేదు. చూడండి ఆ మాట 11వ వచనం చూడండి, 12వ వచనం చూడండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి,
అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించనని అతను వారితో చెప్పినను. చూసారండి, అతను వారితో చెప్పినను. వాళ్ళు ఏం చేస్తారో చూడండి. అప్పుడు వాడు ఓడను దరికి తెచ్చుటకు తెట్లను బహు బలముగా విసిరి. చూసారండి, అంటే యోనాను చంపడానికి వాళ్ళకి ఇష్టం లేదు. యోనాను సముద్రంలో పడితే ఏ చేప తేట మృగమే పడతాడో, ఏ మృగం నుంచి ఎటువంటి భయంకరమైన చేప వాడి నుంచి తినేస్తుందో, వీడి ప్రాణాన్ని తీయడం మాకు ఇష్టం లేదు. ఏం చేశారు? వారి బలాన్నంతా ఉపయోగించారట ఆ ఓడను వడ్డీకి తేవడానికి. తెట్లను ఉపయోగించారట. అవుతులేదిక, పని అవుతులేదిక. దేవుని ప్రయాణానికి సిద్ధమైన వాడు దేవుని ప్రయాణంలో నిలబడాలంటే దేవుడు ఒప్పుకోడు. వీళ్ళరా, ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద నుంచి మరలా పరలోకం వెళ్ళాలన్న ఆ ప్రయాణపు మార్గాన్ని చచ్చిపోయేలోపు, మన జీవితం ముగించేలోపు, మన మరణకాలం మన కళ్ళ ముందు కనబడేలోపు నువ్వేం చెయ్యాలో తెలుసా? ఆ పరలోకపు ప్రయాణంలో అడుగు పెట్టాలి. అడుగు పెట్టాలి కదండి, మనందరం అడుగు పెట్టాం కదండి. మనకు సిద్ధం చేసుకోవాల్సిన ఏంటో మనం సిద్ధం చేసుకున్నాం కదండి. ఒకనాడు అపొస్తలుడైన పౌలు గారి పరిస్థితి కూడా అంతే. అపొస్తలుల కార్యములు చూద్దామా? మరో మంచి సందర్భం. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి కనబడుతుంది. చూడండి, అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 16వ వచనం నుంచి. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 16వ వచనం నుంచి. తరువాత దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నటకు చాలా కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టింది. మరియు సుస్థిరను ఇసుక తిప్ప మీద పడుదునేమో అని భయపడి వాళ్ళ చాపలు దింపివేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్ద గాలి కుట్టినందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. వారికి అవసరమైంది ఏదో పారవేయాలి, ఇంకా తప్పదు. వారి ప్రాణాలు నిలబడాలి, తప్పదు. వారి ప్రాణాలు నిలబడాలి. అంటే నా ప్రయాణంలో నాకు అవసరమైనది నేను ఏదైనా సర్దుకుంటాను. నీ ప్రయాణం, నీ జీవిత ప్రయాణంలో, నీ కుటుంబంలో నీ భార్య నీకు ఒక బరువుగా నిలబడవచ్చు, నీ కుమారుడు నీకు ఒక బరువుగా నిలబడచ్చు, నీ కుమార్తె నీకు ఒక బరువుగా నిలబడచ్చు. ఎందుకో తెలుసా? నీ ప్రయాణం నీదే. నీ ప్రయాణంలో నీ భార్య నీకు తోడొచ్చిందా? నీ ప్రయాణం సబబుగా తీసుకుని. నీ కుమారుడు నీకు తోడొచ్చాడా? చక్కగా తీసుకెళ్ళు. నీ కుమార్తె నీకు తోడొచ్చిందా? చక్కగా తీసుకుని వెళ్ళు. నీ కుమారుడు కానీ, నీ కుటుంబం కానీ, నీ సమాజం కానీ, నీ గ్రామం కానీ, నీ చుట్టుపక్కల మనుషులు కానీ ఎవరైనా నీకు తోడు రావడం లేదా? వారిని విడిచిపెట్టి నీ ప్రయాణాన్ని కొనసాగించి దేవుని పద్ధతి అది. దేవుని పద్ధతి అది. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. చూడండి, వాళ్ళ సరుకులన్నీ వాళ్ళు తిప్పేశారు. మిక్కిల 19వ వచనం. 3వ దినమందు తమ చేతులారా వాళ్ళ సామగ్రి వాడవేసి తమ చేతులారా పడేశారంటే బాధపడిపోతారు. అది పడవేయడానికి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బుద్ధిగా పోయేను. అసలు మా ప్రాణాలు ఉంటాయి లేదో మాకు ఆశ లేదు. పౌలుగా చెబుతున్నాడు, తన జీవిత ప్రయాణంలో, తన సువార్త ప్రయాణంలో తనకి ఎదురుపడిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఒక వాడ ప్రయాణంలో దేవుని కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందో, నా ప్రయాణం సంగతి ఏమిటో సంగతి తర్వాత, ముందు నా ప్రాణం ఎలా ఉంటుందో, మా ప్రాణాలతో మేము ఈ వాడను దాటి మరొక ప్రాంతానికి వెళ్తాము, మరొక తిప్పకి వెళ్తాము, మాకు తెలియలేదు. భయపడిపోతున్నాడు ఆయన, భయపడిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి, మీ జీవిత ప్రయాణంలో దేవుని చెంతకు, పరలోకపు చెంతకు మనం వెళ్ళే ఈ ప్రయాణంలో మనకు అవసరమైనది ఏదైనా సరే, అవసరమైతే విడిచిపెట్టాలి. మనకు అవసరమైనది ఏదైనా సరే అవసరమైతే గట్టిగా పట్టుకోవాలి. అవును, పరలోకపు ప్రయాణానికి ఈమె నాకు అవసరం అని నీవు అనుకున్నావా? ఖచ్చితంగా ఆ ప్రయాణంలో ఆమెను చెంత తీసుకుని బయలుదేరు. పరలోక ప్రయాణంలో ఈ సంఘం నాకు అవసరం, ఈ సమాజం నాకు అవసరం అనుకున్నారా? ఖచ్చితంగా నిలబడి ఆ సమాజాన్ని, ఆ సంఘాన్ని, ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను, వారందరినీ తీసుకురావడానికి అవసరమైతే నీ ప్రాణాన్ని విడిచిపెట్టే స్థితిలోనే కన్నా బయలుదేరన్నట్టు. ప్రియమైన వాళ్ళారా, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రయాణించిన ఒక మంచి కార్యక్రమాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు కనాను దేశానికి వెళ్లే మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా దేవుడు వారికి అడ్డుగా నిలబడ్డాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు. వారి చెప్పులు మాసిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, చెమట కంపు కొట్టడం లేదు. వారికి అసలు అలసట లేదు.
వారి ప్రయాణంలో దేవుడు ఎంతగా వారికి సహాయం చేస్తాడంటే ఎంత సహాయమైనా చేస్తాడు. మీరు దేవుని ప్రయాణంలోనికి వస్తే, మీరు పరలోక ప్రయాణంలోకి వెళ్ళాలంటే ఎంతటి సహాయమైన ప్రకృతిని సైతం మార్చగలడు ఆయన. ప్రకృతిని సైతం నీ కను పాప కింద మార్చగలడు. ప్రకృతిని సైతం నీ పాద ధూళి కింద పెట్టగలడు. ఎందుకంటే నా కుమారుడు నా దగ్గరికి వస్తున్నాడు. నా కుమారుడు నా దగ్గరకు వస్తున్నప్పుడు ఒక అడ్డుగా నిలబడతాడా? నా కుమార్తె నా ఎద్దకు వస్తున్నప్పుడు ఒక ప్రాంతం అడ్డుగా నిలబడుతుందా? నా కుమారుడు నా ఎద్దకు వస్తున్నప్పుడు ఒక ప్రకృతి అడ్డుగా ఉంటుందా? ఏది అడ్డుగా రావడానికి వీల్లేదండి. ఏది అడ్డుగా రావడానికి వీల్లేదు. నా కుమారుడు నా ఎద్దకు రావాలి అన్నది దేవుని ఆలోచన. మీకు మరో గొప్ప సంగతి చెప్పమంటారా? మీరు బైబిల్ ఎప్పుడు చదువుతూనే ఉంటారు, కానీ బైబిల్లో మీరు ఎప్పుడు ఆలోచించిన ఒక సంగతి చెప్పమంటారా? ప్రియులారా, నిర్గమకాండం చూద్దామండి. మరలా నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయము. నిర్గమకాండం 13వ అధ్యాయము. నిర్గమకాండం 13వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని పోవాలనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను అంటున్నాడు. చూడండి, యోసేపు ఒక కోరిక ఉండిపోయిందండి. నేను ఐగుప్తు దేశంలో ఒక మహారాజుగా బ్రతకుండొచ్చు. ఐగుప్తు దేశంలో రాజు తర్వాత స్థానం నాదే అయి ఉండొచ్చు. ఐగుప్తు దేశంలో నీ చెయ్యి ఎవడు ఎత్తమంటే ఆడు ఎత్తాలి, ఎవడు తెచ్చమంటే ఆడు తెచ్చాలన్నాడు ఫరో. తెలుసా? నేను నీకు రాజుగా నిలబెట్టాను ఈ రాజ్యానికి, కానీ ఈ రాజ్యంలో నీవు చేయెత్తమంటే చేయెత్తాలి, చేయి తెచ్చమంటే చేయించాలి. అలాంటి అధికారం నీకు ఇచ్చాను. ఈ దేశాన్ని పరిపాలించు, ఈ దేశాన్ని గొప్ప సుభిక్షంగా పాలించు, ఈ దేశంలో నీకు ఏ భాగం కాదు ఆ భాగం తీసుకో, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ ప్రజలను ఈ దేశంలో పెంచి పోషించుకో అని చెప్పాడు. ఎంత మహారాజుగా బ్రతికాడు చూడండి. అంత మహారాజుగా ఆ దేశంలో గొప్ప నీరాజనాలు పట్టించిన యోసేపు ఏమంటాడు తెలుసా? నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను చనిపోబోతున్నాను. ఏమంటాడండి? చూద్దామా? ఆదికాండం చూద్దామా? ఆదికాండం, ఈ మాట మీరు చదివారు కదా. ఆదికాండం 50 అధ్యాయం చూద్దాం. ఆదికాండం 50 అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 50 అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుంచి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవలను అని చెప్పి ఇశ్రాయేలు కుమారుని చేత ప్రమాణం చేయించుకున్నాడు అని. చూడండి, ఏం చేశాడండి? ఇశ్రాయేలు కుమారుని చేత ప్రమాణం చేయించుకును. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశముందు ఒక పెట్టెలో ఏం చేశారండి? ఐగుప్తు దేశం ముందు ఒక పెట్టెలో పెట్టారట. ఎవరిని? యోసేపు శవాన్ని. ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో ఎవరున్నారండి? ఎర్ర సముద్రములు ఏం దాటిందో చెప్పమంటారా? యోసేపు ఎముకలు దాటాయి. ఎర్ర సముద్రంలో ఏం ప్రయాణం చేసిందో చెప్పమంటారా? ఒక శవం ప్రయాణం చేసింది. ఎక్కడి నుంచి అండి? ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం కొనసాగించిన తర్వాత వారు మాట ఇచ్చారు. తమ పితడైన యోసేపుకి నీ గమ్యస్థానానికి చేరుస్తానని, నీ పితడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గర నిన్ను పాతి పెడతాను వారి దగ్గర మాట తీసుకున్నాడు. మాట తీసుకున్న తర్వాత ఆ మాట నెరవేర్చాలి కదా. ఆ మాట నెరవేర్చడంలో వాళ్ళు ఎంత గొప్పగా నిలబడ్డారో చెప్పమంటారా? పిల్లరా, వారి ప్రయాణంలో ఎన్ని మరణాలు వారి కళ్ళ ముందు వచ్చినా ఆ మరణాన్ని పక్కన పెట్టారు. ఎన్ని ప్రయాణం చేశారండి? ఈ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి తెలుసండి వాళ్ళకి? ఎన్ని ఇబ్బందులు వచ్చాయి తెలుసా? ఈ ప్రయాణం కొనసాగించిన ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు. ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు ఆ సముద్రంలో ఒక శవం కూడా నడుస్తుంది. యోసేపు శవం. ఎక్కడికి వెళ్ళాలి? అది కనాను దేశానికి వెళ్ళాలి. తన పితరులు చెంతకు వెళ్ళిపోవాలి ప్రమాణం చేశారు. వాళ్ళు బయలుదేరారు, కానీ ఆ జనాంగం అంతటితోటి ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు. ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత మన్నా అనే ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. చూడండి ఏం చేశారు అక్కడ? మన్నా అంటే మన్నా అని అక్కడ ఎందుకు రాయబడిందంటే, వీళ్ళరా వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చి దేవుని మీద సడుకున్నారు. మాకు సరైన ఆహారం లేదు, రోజు ఇది కూరగాయలు కూడా తినలేకపోతున్నాం అంటే ఒక మన్నాని కురిపించాడు ఆయన ఆకాశం నుంచి, దీన్ని తినండి అన్నాడు.
ఆ రోజు అందులో కొంతమందిని చంపేశాడు దేవుడు. మరికొన్ని చోట దేవుడిని సణుక్కున్నారు. మాకు సరైన ఆహారం లేదు, సరైన నీళ్లు లేవు అని దేవుడి మీద సణుక్కుంటే దేవుడు కోపంచి వాడు మంచికి పాములను పంపించాడు, విషసర్పాలను పంపించాడు. విషసర్పాల చేత కొన్ని వేల మంది చనిపోయారు. మరికొంత ప్రయాణం వెళ్ళారు. ఏమండి మీరు గమనించండి, కొన్ని శవాలు నేల రాలిపోతున్నా ఈ శవాలన్నీ ఎక్కడ రాలిపోతే అక్కడ విడిచిపెట్టి మీరు మోసుకెళ్ళారు. ఏంటో తెలుసా? యోసేపు శవాన్ని మోసుకెళ్తున్నారు. దాన్ని వదిలేసారా? దాన్ని వదలలేదండి. యోసేపు శవాన్ని, యోసేపు ఎముకలను, యోసేపు శల్యములను విడిచిపెట్టలేదండి. వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళ ప్రయాణంలో వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వారు మాటిచ్చారు. వారే నేల రాలిపోతున్న వారు, మాటిచ్చిన వారే నేల రాలిపోతున్నారు. మాటిచ్చిన వారే అడవిలో ఆకులు రాలిపోతున్నారు. 40 దినముల ప్రయాణమైన ఆ కనాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణంగా మారిపోయింది. వాళ్ళకి చుట్టూ తీసుకెళ్లి ఎర్ర సముద్రం చుట్టూ తీసుకెళ్తాడు. యోర్దాను నది దాటారు వాళ్ళు. కిబ్రోత్ హత్తావా అని ఒక ప్రాంతానికి వెళ్ళారు. మాకు కీరకాయలే రోజును. ఆ ఐగుప్తు దేశంలో తిన్న కూరగాయలు వారికి గుర్తొచ్చేసాయి. మాకు మాంసం లేదు, మాకు సరైన నాన్ వెజ్ లేదని దేవుని ఏడుస్తుంటే, వాళ్ళు గణపతి దగ్గర ప్రార్థన చేసుకుని ఏడ్చేస్తుంటే వారి ఏడుపులు విని ఆకాశం నుంచి పూరిలను దేవుడు తిప్పాడు. ఆ రోజు తిప్పిన తర్వాత తిన్న వాళ్ళు నోట్లో ఉన్నట్టుగా ఉండగానే 24,000 మంది చనిపోయారు. ఆ రోజు పీడిహాస సందర్భం ఒకటి జ్ఞాపకం చేసుకోండి. పీడిహాస సందర్భంలో కూడా ఒక అన్యమైన వేరు స్త్రీలతో వ్యభిచారం చేసిన ఆ ఇశ్రాయేలు మధ్యకు దేవుని కోపాన్ని తీసుకువచ్చిన తర్వాత ఆ రోజు కూడా కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది చనిపోయారు. బయలుదేరిన 6 లక్షల కాల్బలం, కుమారులు కాక పిల్లలు కాక 6 లక్షల కాల్బలం బయలుదేరింది. వీరు చేస్తున్న తప్పులను బట్టి, వీరు ప్రయాణ మార్గంలో దేవుని ప్రయాణంలో దేవుడు అనుకున్నట్టుగా ప్రయాణించకపోతే దేవుడు ఇచ్చే శిక్షను తీసుకుంటూ వారు ఏం చేశారో చెప్పమంటారండి? ఆయన యోసేపుని ఖచ్చితంగా చివరికి తీసుకెళ్ళారు. మీకు మరో సంగతి జ్ఞాపకం చేయమంటారా? ఏ యోసేపు ఎముకలు తీసుకున్నాడో ఆ మోషే కూడా ఆ కనాను దేశానికి వెళ్ళలేదు. అహరోను కనాను దేశానికి వెళ్ళలేదు. 6 లక్షల కాల్పం మనం చదువుకున్నామే. 6 లక్షల కాల్పము ఎవరు వెళ్ళండి. ఎవరు వెళ్ళారండి? చివరికి ఇద్దరే వెళ్ళారండి. ఎవరు? కాలేబు, యోసేపు. ఎవరండి? యెహోషువ. కాలేబు, యెహోషువ అని ఇద్దరు వెళ్ళారు. అంటే వీరు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేర్చడానికి ఒక తరం పోయింది. తన కుమారులు, తన కుమార్తెలు, తన మనవాళ్ళు, మనవరాళ్ళు కనాను దేశానికి ప్రయాణం పెట్టారు. ప్రయాణమైన వారు ఎక్కడ ఆగిపోయారు? ఎక్కడ ఆగిపోయారండి? మధ్యలోనే ఆగిపోయారు. ఈ ప్రయాణం అయిన వారు ఏది సిద్ధం చేసుకున్నారు? వారు వెండిని, బంగారాన్ని, పశువులను, ఎడ్లను, గోవులను, ప్రతిదాన్ని సిద్ధం చేసుకున్నారు. వాటితో పాటుగా యోసేపు ఎముకలను కూడా సిద్ధం చేసుకున్నారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసిందండి. అది 40 సంవత్సరాలు ప్రయాణం చేసింది. అది ప్రయాణం చేసిన వారు గమ్యస్థానానికి చేర్చారా? చూడాలి మరి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 32వ వచనం చూద్దామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 బలహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొక్క కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్య భాగమాయను. ఎక్కడ పెట్టారండి? ఎక్కడికి చేర్చమన్నారో అక్కడికి చేర్చారు. వారి ప్రయాణ మార్గంలో ఏది సిద్ధమైనదో వాటిని సిద్ధం చేసుకున్నారు. ఏది ముఖ్యమైనదో దాన్ని ఖచ్చితంగా గమ్యస్థానానికి చేర్చారు. ఎందరు చేర్చారండి? ఎంతమంది బయలుదేరి? వారు బయలుదేరిన మహా అయితే లెక్క పెట్టుకుంటే ఇంచుమించు 25-30 లక్షల జనాంగం బయలుదేరారు. 25-30 లక్షల జనాంగం ప్రయాణంలో మిగిలింది ఇద్దరు. ఆ ఇద్దరులో కూడా ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎవరండి? యెహోషువ గారు. అంటే ఒకవేళ యెహోషువ గారు కూడా చనిపోతే మరో తరానికి ఈ మాట అందిస్తారు. పిల్లరా, దేవుని చెంతకు చేరడానికి, తన పితరుల యొద్దకు చేరడానికి యోసేపు గారు ఒక మంచి ప్రమాణం తీసుకుని తన పితరులకు ఆజ్ఞ జారీ చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆజ్ఞ జారీ చేసినట్టు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. యోసేపు
తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించాడట. మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి. యోసేపు ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమం చూశాడైనా. నిర్గమం అంటే ఏంటండి? నిర్గమం అంటే ఏంటండి? ఇక్కడి నుంచి మరో చోటకి వెళ్ళడాన్ని నిర్గమం అంటారు. ఈ భూమి నుంచి పరలోక ప్రయాణం యొక్క మార్గాన్ని నిర్గమం అంటారు. యేసుక్రీస్తు నిర్గమం అయిపోయాడు. యేసుక్రీస్తు నిర్గమం అయిపోయాడు కదండి. యేసుక్రీస్తు ఎలా మారిపోయాడు? యేసుక్రీస్తు ప్రయాణం కోసం ఒకసారి ఆలోచించండి. యోసేపు ప్రయాణం మనం చూసామా? యోసేపు చనిపోయిన తర్వాత అతని శవమును, అతని శల్యమును, అతని ఎముకల యొక్క ప్రయాణాన్ని మనం 40 సంవత్సరాలు చూసాం. 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో వారికి ఎన్ని బాధలు వచ్చినా, వారే నేల రాలిపోయినా, వారే చనిపోయినా, ఒక తరం తనమే మాయమైపోయినా, మరొక తరానికి యోసేపు శల్యమును అప్పగించి ఎక్కడికి చేర్చాలి అక్కడికి చేర్చారు. యేసుక్రీస్తు తన ప్రయాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈసారి దేవుడు ప్రతిదాన్ని మాకు ఉదాహరణగా, ప్రతిదానికి మాకు ఎగ్జాంపుల్ ఈ భూమి మీద పెడుతున్నాడు. ఈ భూమి మీద తమ పితరుల యొద్దకు చేర్చడానికి యోసేపు అంత ఆశ ఉంటే, పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళ్ళడానికి దేవునికి ఇంకెంత ఆశ ఉంటుందో ఆ ఆశ యొక్క గొప్పతనం మనకు తెలియజేయడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ప్రయాణం చేస్తున్నాడు. నజరేతు నుంచి ఐగుప్తుకు వెళ్తున్నాడు, ఐగుప్తు నుంచి నజరేతుకు వెళ్తున్నాడు, యెరూషలేముకు వెళ్తున్నాడు, యూదా ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటను నెరవేర్చాలి. దేవుడు చెప్పిన మాటను నెరవేర్చి దేవుడి చెత్తకు వెళ్ళాలి. దేవుడు చెప్పిన మాట నెరవేర్చి దేవుడి చెత్తకు వెళ్ళాలన్న మాట మనుషుల జ్ఞాపకాల్లో లేకుండా పోయింది. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో ఒక మార్గముగా నేను మీకు ఒక మార్గాన్ని వేస్తానన్నాడు. ఆయనే మార్గం. యేసుక్రీస్తు మార్గం అండి. పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తే ఒక మార్గంగా నిలబడిపోయాడు. ఎంతగా నిలబడిపోయాడు చెప్పమంటారా? ఎంతగా నిలబడిపోయాడు చెప్పమంటారా? తన కుమారులు, తన సహోదరులు, తన శిష్యులు వాళ్ళందరూ యేసుక్రీస్తు యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తు కూడా యెరూషలేముకి వెళ్ళవలసిన కార్యక్రమం వచ్చింది. భూమి మీద యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి యేసుక్రీస్తు వెళ్ళాలి. పస్కా పండుగను ఆచరించాలి. ఆ పస్కా పండుగ ఆచరణలో యేసుక్రీస్తుని పసిగట్టాలి, యేసుక్రీస్తుని లేపేయాలి. అది వాళ్ళ ప్లానం. యేసుక్రీస్తుని చంపేయాలి. యేసుక్రీస్తు కోసం వనగాసుకుని కూర్చుంది ఒక జనాంగం అంతా, ఇశ్రాయేలు జనాంగం అంతా. యేసుక్రీస్తుని చంపేద్దామని యోధై జనాంగం అంతా కాసు కూర్చుంది. యేసుక్రీస్తుని అప్పగిద్దామని ఇస్కరియోతు యూదా రెడీగా ఉన్నాడు. యేసుక్రీస్తు దొరికితే తొక్క తీసేద్దామని ఆనాటి రాజులందరూ ఎదురుగా నిలబడ్డారు. అధిపతులు, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు కోసమే ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు యెరూషలేము ప్రయాణానికి రావాలి, ఆయన సంగతి ఏంటో చూడాలి అనుకుంటున్నారు. అవును కదండి. యేసుక్రీస్తు యెరూషలేము ప్రయాణం చెయ్యాలి. నా కోసం పొంచి ఉన్న నక్కలను చూసి, నా కోసం పొంచి ఉన్న మృగాలను చూసి, నా కోసం పొంచి ఉన్న వారి గురించి నేను నా ప్రయాణాన్ని కొనసాగించకుండా ఉండలేను అంటాడు యేసుక్రీస్తు. ఉండలేను, నేను యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పేస్తాను, తన భవిష్యత్తు చెప్పేస్తాను. యేసుక్రీస్తు నేను యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి. శాస్త్రులు, పరిచయులను అడ్డగించవచ్చు, అధికారులను అడ్డగించవచ్చు, నన్ను పట్టుకుని చంపేయచ్చు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి తన ప్రాణం విడిచిపెట్టే సమయం రాబోతుంది. ఆ గడియ రాబోతుంది. సిలువు వేసే సమయం వచ్చింది. నన్ను కోడాలతో దున్నుతారు, నా వీపుని భూమిలా దున్నుతారు, ముళ్ళ కిరీటం నా మీద పెడతారు, పక్కలో పల్లెం పోటీ పడుతారు. నా ఒంటిలో ఉంటున్న ఆఖరి రక్తపు బొట్టు వరకు మీకోసం నేను కాచి చేతులా నన్ను హింసిస్తారు. అయినా సరే నేను ఆ ప్రయాణంలోనికి వెళ్ళాలి. ఆ యెరూషలేములోనికి నేను అడుగు పెట్టాలి. శిష్యులు వెళ్ళొద్దంటున్నారు. శిష్యులు వెళ్ళొద్దంటున్నారు. నాయన నువ్వు వెళ్ళొద్దు, తల్లి వెళ్ళొద్దంటుంది, తండ్రి వెళ్ళొద్దంటున్నారు. ఎవరు పడితే యేసుక్రీస్తును ప్రేమించిన వారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాయన నువ్వు యెరూషలేము ప్రాంతానికి అడుగు పెట్టొద్దంటున్నారు. అడుగు పెట్టొద్దంటున్నారు. మరో గొప్ప సంగతి చెప్పమంటారా? యోహాను సువార్త 7వ అధ్యాయము. యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తుతో ఏం మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయం ప్రారంభవచనం చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము ప్రారంభవచనం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు, ఎవరండి? యేసుక్రీస్తు సహోదరుడు, ఆయన సహోదరుడు ఆయనను చూచి నీవు చేయించున్న ఈ క్రియలు శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. నువ్వు చేస్తున్న అద్భుత కార్యములు ఉన్నాయే,
నువ్వు చేస్తున్న సువార్త ప్రకటనలు ఉన్నాయే, నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయే, వీటన్నిటినీ ఎక్కడ చేయడం కాదు, నీ గొప్పతనం ఏంటో చూస్తాను యూదయలో చెయ్యి. నీ పరోడతనం ఏంటో చూస్తాను, నీ ధైర్యం ఏంటో చూస్తాను, నీకు ఎన్ని గుండెలు ఉన్నాయో చూస్తాను అని సహోదరులు యేసుక్రీస్తుని రెచ్చగొడుతున్నారు. చూడండి, ఎక్కడికి వెళ్ళమని? యెరూషలేములోనికి వెళ్ళమని. నువ్వు దమ్ముంటే యెరూషలేములో అడుగుపెట్టు అని యేసుక్రీస్తు సహోదరులే యేసుక్రీస్తుని రెచ్చగొడుతున్నారు. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నారు. 4వ వచనం, బహిరంగమును అంగీకరింపబడగోరు వాడు ఎవడును తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయించుని ఎడల నిన్ను నీవే లోకములకు కనుపరుచుకోమని చెప్పి యేసుక్రీస్తుకి సలహా. నీవు ఎక్కడెక్కడ సందుల్లోను బొందులోను ఎక్కడెక్కడ సువార్త చెప్పడం ఎందుకు? నిన్ను హెచ్చించేవారు నువ్వు బహిరంగంగా గొప్పవాడు కావాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? యూదయ ప్రాంతానికి వెళ్ళు, యెరూషలేము ప్రాంతానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, పస్కా పండుగ వెళ్ళు, పర్ణశాల పండుగ దగ్గరకు వస్తుంది, అక్కడికి వెళ్ళి నీ పండగ చేయి, నేను చూస్తాను అంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు. చూడండి, యేసు 6వ వచనం, యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డమని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలోనే నిలిచిపోయాడు. సమయం రాలేదు కాబట్టి అక్కడ ఉన్నాడు. సమయం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన సమయం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళండి? యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఆయన సమయం వచ్చిన తర్వాత ఆయనే బందీఖానాలోకి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఈ ప్రయాణాన్ని ముగింపులో నా ఎదురుగా మరణమే ఉన్నా సరే ఈ ప్రయాణాన్ని నేను కొనసాగించాలి. ఓ మనుషుడా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవేతరుడా, నీవు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని గర్భాన్ని నువ్వు పుట్టవన్న విషయం నువ్వు గమనించుకుంటే, ఈ భూమి నుంచి మరలా దేవుడి యొద్దకు వెళ్ళాలన్న సంగతి నీకు ఈ రాత్రి అర్థమై ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వైపు నువ్వు అడుగులు వేయాలి, దేవుని వైపు నువ్వు పరుగులు తీయాలి, దేవుని ప్రయాణ మార్గంలోనికి రావాలి. దేవుని ప్రయాణ మార్గంలో ఏది సిద్ధమైనవో వాటన్నిటినీ నీవు సిద్ధం చేసుకోవాలి. ఈ లోకము ప్రయాణంలో అవసరమైనది ఏదో ముందే మనం సిద్ధం చేసుకుంటాం, కానీ దేవుడి ప్రయాణంలో ఎలా ఉంటుందో చెప్పమంటారా? అవసరమైనది ముందే సిద్ధం చేసుకోవడానికి ఉండదు, నువ్వు ప్రయాణం చేసిన తర్వాత సిద్ధం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఏంటండి? ప్రేమ, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం. ఇలా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క లక్షణాలను క్రైస్తవ్యులకు వచ్చిన తర్వాత, దేవుని యొక్క ప్రయాణం కొనసాగించిన తర్వాత ఆ లక్షణాలను ఒక్కొక్కటి కాలాన్ని బట్టి ఒక్కొక్క లక్ష్యాన్ని సంపాదించి వెళ్ళిపోవాలి. ఒక సంవత్సరంలో ప్రేమను సంపాదించావా, మరొక సంవత్సరంలో మంచి సాత్వికాన్ని సంపాదించావా, మరొక సంవత్సరంలో దీర్ఘశాంతాన్ని సంపాదించావా, మొత్తానికి నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితం ముగింపులోనికి వెళ్ళేటప్పటికి నీవు పరలోకంలోనికి అడుగు పెట్టడానికి అర్హత కలిగినవి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ నీవు సిద్ధం చేసుకునే దేవుని ఎదుట నిలబడాలి. సిద్ధం చేసుకుని దేవుని ఎదుట నిలబడాలి. యేసుక్రీస్తు చూడండి, 18వ వచనం, 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడ వెళ్ళుచుండువాడు కనుక ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసినదాయను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలను, దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సమీపబోనివన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాడు. ఏం అడిగాడండి? మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. యేసుక్రీస్తు ఎవరైతే యేసుక్రీస్తు కోసం వచ్చారో ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికే వెళ్ళి మీరు ఎవరిని అడుగుతున్నారు అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్పారండి? చూడండి, వాళ్ళు ఏం చెప్పారు? వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పారు. ఎక్కడికి వెళ్ళాడండి? తన సమయం వచ్చింది, తను చేయవలసిన ప్రయాణం ముగింపు దశకొచ్చింది. తన ప్రయాణానికి తానే ఎదురుపడుతున్నాడు. తన ప్రయాణానికి తానే ఎదురెళ్ళిపోతున్నాడు. చూడండి, తన చావుకి తానే ఎదురెళ్ళిపోయే ప్రయాణం ఎక్కడైనా ఉన్నదండి? ఎప్పుడైనా అంటే ప్రయాణం చేశారా? చేయరండి. ఎంత ఎమర్జెన్సీ ప్రయాణం వచ్చినా సరే, ఒక లారీ ఎదురు వచ్చేస్తుంది అనుకోండి, ఎదురుపోతాం, పుట్టుకుంటే వెళ్ళిపోతామండి, వెళ్ళమండి, పక్కకి వెళ్తాం. ఎందుకంటే కూడా ముందు నేను బ్రతకాలి కదా. యేసుక్రీస్తు అలా కాదు, ఇది ఎమర్జెన్సీ. నా కుమారులు పాపంలోనికి వెళ్ళిపోతున్నారు, నా సహోదరులు పాప మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు, సాతాను కౌగిట్లోనికి వెళ్ళిపోయారు, సాతాను ఉక్కిలోనికి వెళ్ళిపోయారు.
పాతాళానికి వెళ్ళిపోతున్నారు. మీకు పరలోకం వెళ్ళాలనే మార్గం ఎలా వెళ్ళాలో వారికి తెలియట్లేదు. దేవుడి చెంతకు వెళ్ళాలో వారికి అర్థం కావటం లేదు. ఇదిగో యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? మీరు వెతుకుతున్నవాడనే నజరేయుడైన యేసుక్రీస్తుని ఆయనను నేనే అంటాడు. చూడండి తర్వాత, అయినను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారి వెనుకట తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని వారితో చెప్పింది కనుక వారు మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయడనెను అంటాడు. చూడండి, నా ప్రయాణంలో వీరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా కుమారులైన శిష్యులను నా వాక్యాన్ని నేర్చుకున్న నా శిష్యులను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ మీరు నా కోసమే వచ్చుంటే నన్ను బలిగా తీసుకోండి, నా కోసమే వచ్చుంటే నన్ను బందీకారంలోకి తీసుకోండి, నన్ను బంధించండి, నన్ను తీసుకెళ్ళిపోండి. మీ శిష్యులని విడిచిపెట్టాడు. తన ప్రయాణ మార్గంలో ఏది అవసరమైనదో దాన్ని తీసుకుని వెళ్ళాడు. తన ప్రయాణానికి తన ప్రాణమే అడ్డైతే తన ప్రాణాన్ని తీయడానికి ఎన్నో క్రూర మృగాలు దారిని కాసులు రెడీగా కూర్చుంటే వారికి ఎదురెళ్ళి తన ప్రయాణాన్ని ముగించిన వాడు యేసుక్రీస్తు. అవునండి, ఓ క్రైస్తవురాలా, నీ ప్రయాణం ఎలా ఉండాలి చెప్పండి. నీ ప్రయాణం ఎప్పుడు ప్రారంభించావో తెలుసా? ఒకనాడు బాప్తిస్మం తీసుకున్న దినాన్ని నీ ప్రయాణాన్ని ప్రారంభించావు. ఒకనాడు క్రీస్తుని అంగీకరించిన దినాన్ని నీ ప్రయాణాన్ని ప్రారంభించావు. నీ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది? ఒక ప్రేమను సాధించడంలో వచ్చిందా? ఒక సాత్వికాన్ని సాధించేంత వరకు వచ్చిందా? ఒక మృదువైన మనసును సాధించేంత వరకు వచ్చిందా? ఒక మంచి మాటను చెప్పి సువార్త ప్రకటించేంత వరకు నీ ప్రయాణం వచ్చిందా? ఒక వ్యభిచార స్త్రీని మార్చేంత గొప్ప జ్ఞానం నీకు వచ్చిందా? మహాజ్ఞానుల మధ్య గొప్ప జ్ఞానాన్ని చెప్పే సంగతులు నీవు వచ్చావా? ఆ సువార్త ఎక్కడి వరకు వచ్చావు? నీ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చిందని దేవుడు అడుగుతున్నాడు. నీ ప్రయాణం అసలు బయలుదేరావా లేదా అక్కడ ఆగిపోయావా అని అడుగుతున్నాడు. బయలుదేరారండి. మీ ప్రయాణం బయలుదేరిన తర్వాత అది కొనసాగింపులో ఉన్నదా? మీకంటూ ఒక ప్రయాణం ఉన్నదన్న సంగతే మర్చిపోయారా? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి అన్నది ఎగ్జాంపుల్ చెప్తాను, ఉపమానం. ఎలాగండి? పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి అన్నదట. మనం బయలుదేరామండి. పరలోక రాజ్యం ఎలా ఉందో చెప్పమంటారా? పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో తెలుసా? పెండ్లి కుమారుడికి ఎదురెళ్ళాలి. పెళ్లి కుమారుడికి ఎదురెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మనకి ఏది అవసరమైనదో వాటిని సిద్ధం చేసుకోవాలి. నీకు సిద్ధమైన దానిని ఎంతైనా సరే నువ్వు సంపాదించుకుని సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా లేవనుకో, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడింది. చూడండి, వినబడిపోయిందండి. ఆ కేక వినబడిపోయింది. ప్రయాణానికి సిద్ధమైన వారు ఎవరైతే ఉన్నారో వారిలో 5గురు బుద్ధి గలవారు ఉన్నారు, 5గురు బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి గలవారు అవసరమైనది ఏదో వారు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. మీ పరలోక ప్రయాణానికి నువ్వు ఏది అవసరమైనదో దాన్ని సిద్ధం చేసుకోకుండా నువ్వు నిలబడితే అది పరలోక ప్రయాణం కాదది. పరలోక ప్రయాణం కాదు. నీ ప్రయాణం ఎక్కడ వరకు ఆగిపోతుందంటే దేవుడు దేన్ని సిద్ధం చేసుకోమన్నాడో దాన్ని సిద్ధం చేసుకుని, వాక్యాన్ని సిద్ధం చేసుకోమన్నాడా? సిద్ధం చేసుకుని నిలబడాలి. పరిపూర్ణతను సిద్ధం చేసుకోమన్నాడా? సిద్ధం చేసుకుని నిలబడాలి. ఒక మంచి విశ్వాసాన్ని సిద్ధం చేసుకోమన్నాడా? సిద్ధం చేసుకుని నిలబడాలి. ఒక ప్రేమ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోమన్నాడా? సిద్ధం చేసుకుని నిలబడాలి. ఏది పరలోకానికి అవసరమైనదో ఆ పరలోక మార్గంలో ఏది అవసరమో ప్రతిదాన్ని సిద్ధం చేసుకుని నిలబడిన వారు కొందరు ఉన్నారు. అలా నిలబడలేని వారు, బుద్ధి లేని వారు కొందరు ఉన్నారు. అప్పుడు రానే వచ్చాడు ఆయన. 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యడని బుద్ధి గల వారిని అడిగిరి.
అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పి వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చింది. ఎప్పుడండి? వాళ్ళు ఏం తప్పు చేశారండి? వాళ్ళు ఏం చేయాలి? కొనబోవుచుండగా, అయ్యో మేము సిద్ధపరచుకున్నది తక్కువైందే, మేము సిద్ధపరచుకున్నది ఎక్కువ సిద్ధపరచుకోలేదే, అంతంత మాత్రం భక్తిని కొనసాగించామే, అంతంత మాత్రం భక్తి మాకు పరలోకం దగ్గరికి సరిపోవడం రాదే. పిల్లరా గమనించండి, అంతంత మాత్రం భక్తి చేత పరలోకపు ఛాయలోనికి వెళ్ళాలని ఎలా అనుకుంటున్నారు? ప్రతి ఆదివారం ఆరాధన జరిగించేసుకుంటే సరిపోయిందా? ప్రతి ఆదివారం నీకు కలిగినది ఏదో దేవునికి ఇచ్చేసి మిగతా రోజుల్లో నీకు ఇష్టానుసారమైన బ్రతుకును కొనసాగిస్తే సరిపోయిందా? సంవత్సరాలకు ఒకసారి కనబడితే సరిపోయిందా? ఏదో నీకు నచ్చినప్పుడు క్రిస్మస్ కో, న్యూ ఇయర్ కో, డిసెంబర్ కో ఏదో నీకు పెళ్లి విందో ప్రేమ విందో నీకు కలిగినప్పుడు దేవునికి ఇచ్చేస్తే సరిపోయిందా? అలాంటి భక్తి దేవునికి నచ్చదు. దేవుని దగ్గర పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళేవాడు కూడా పరిపూర్ణమైన భక్తితో దేవుని దగ్గరికి వెళ్ళాలి. పరిపూర్ణమైన భక్తితో పరిపూర్ణమైనది నువ్వు సిద్ధపరచుకుని దేవుని ఎదుట నిలబడితే దేవుడు తలుపు తీస్తే సిద్ధపడిన వాడు లోనకి వెళ్తాడు, సిద్ధపడని వాడు కొనబోవుచుండగా ఇంకా కొంటున్నాడండి. వాడు ఎన్నాళ్ళు కొంటావు? ఎన్నాళ్ళు నీ జీవిత ప్రయాణంలో ఇది అది సంపాదించుకుంటావు. దేన్ని సంపాదించుకోవాలో దాన్నే సంపాదించుకో. దేనికి అవసరమైనదో దానికోసం పరుగులది. దేనికి సిద్ధపరచుకోవాలో దానినే సిద్ధం చేసుకో. నీకు అవసరం లేనిది, నీకు అవసరం కానిది, నీకెందుకు కొనగానిది, నీకెందుకు పనికిరానిదాన్ని సిద్ధం చేసుకోవడానికి పరుగులు తీసావా? నీవు సిద్ధం చేసుకోవాల్సినది సిద్ధం చేసుకోలేదా నీకు తలుపులు మూయబడతాయి. నీ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి. ఈసారి 9వ వచనం 10వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి చెప్పి వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయడని అడుగగా అతడు మిమ్ము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. మీ జీవిత ప్రయాణం, మీ క్రైస్తవ ప్రయాణం, మీ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన భక్తి యొక్క ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎక్కడ ఆగిపోయిందో ఆలోచన చేయండి. దేవునికి ఆరాధన చేసి వారానికి ఒకసారి కనిపించే దగ్గర ఆగిపోయిందా? అంతంత మాత్రం భక్తితోనే ఆగిపోయిందా? అంతంత మాత్రం విశ్వాసంతోనే ఆగిపోయిందా? అడపా చేసే పండుగలతోనే ఆగిపోయిందా? దీనితో ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయారు మీరు. మీ ప్రయాణ మార్గంలో, మీరు వెళుతున్న ప్రయాణ మార్గంలో లోకం అనే మార్గంలోనికి వెళ్ళిపోయారా? అంతే కదండి. మధ్యలో కుమారుడు పుడతాడు, కుమార్తె పుడుతుంది, మనవాళ్ళు పుడతారు, మనవరాళ్ళు పుడతారు. మన ప్రయాణం మారిపోతుంది. ఎందుకంటే బండి ఎక్కువైపోతుంది వెనకాల. మన ఇంజిన్ అనుకోండి, ఇంజిన్ వెనకాల బండి ఎక్కువైపోతుంది. భార్య వచ్చింది. ముందు ఎవరు వచ్చారు? భార్య వచ్చింది. తర్వాత పిల్లలు వచ్చారు, కుమారుడు వచ్చాడు, కుమార్తె వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ భార్యలు వచ్చింది, వాళ్ళ భార్యలు వచ్చారు, వాళ్ళ భర్తలు వచ్చారు, వాళ్ళ మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. ట్రైన్ పెద్దదైపోతుంది. ట్రైన్ పెద్దదైపోతే ఇంజిన్ గా ఉంటున్న ఇంజిన్ ఏం చేయాలి? వారితో ప్రమాణం చేయించుకోక యోసేపులాగా, నన్ను నా పితరుల యొద్దకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నా పితరుల యొద్దకు చేర్చండి. మీరు కూడా మీ పితరులైన మా దగ్గరికి రండి. ఎవరండి పితరులు అంటే? పితరులు అంటే ఎవరండి? మన తాతో, మన ముత్తతో వాడిగానండి పితరులు అంటే. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన పితరులు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దానియేలు వీళ్ళందరూ వారు మన పితరులు. యేసుక్రీస్తు మన పితరుడు. యేసుక్రీస్తు శిష్యులు మన పితరులు. ఆ పితరుల చెంతకు వెళ్ళటానికి నీవు అవసరమైతే నీ కుటుంబానికి ఒక ఆజ్ఞ జారీ చేయి. నాకు వాక్యాన్ని వినిపింపచేయి, నాకు వాక్యాన్ని చదివింపచేయి, నాకు ప్రార్థన నేర్పించు, నాకు విశ్వాసం నేర్పించు. నీ కుటుంబం అంతా ఈ దేవునిలో నడవాలని ఒక గట్టిగా రూఢిగా నిలబడు. ఆ ప్రయాణం కోసం అవసరమైతే యేసుక్రీస్తుల నీ ప్రాణాన్ని అప్పగించేసేయి. ఎందుకంటే నీ ప్రయాణం ముగింపులో మరణమే ఎదురైనా సరే యేసుక్రీస్తులా నిలబడి గొప్ప భక్తుడిగా నిలబడాలి. అవును, ఒక అపొస్తలుడైన పౌలు, స్టెఫను ఎవరున్నారు చూడండి. శిష్యుల్లో భక్తులు ఎవరున్నారు చూడండి. వారి జీవితాన్ని ముగింపు దశకు ఎక్కడ వరకు తీసుకెళ్ళారంటే గడప అవతల వరకు తీసుకెళ్ళారు. మన ప్రయాణం ఎక్కడ వరకు వచ్చిందంటే గడప యువతలే ఉండిపోయింది. ఎంత ప్రయాణం చేస్తే సుఖమేటండి. క్రైస్తవులు అడుగు పెడితే సుఖమేటండి. నేను దేవుడిని నమ్ముకున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను చెప్పుకుంటే సుఖమేటండి. నీ ప్రయాణపు అడుగులు, నీ ప్రయాణపు పరుగులు తలుపు యువతలే నిలబడిపోతే ఎంత నిర్లక్ష్యం నీకు.
దేవునికి ప్రార్థన చేయకపోవడం నిర్లక్ష్యం, దేవుడు వాక్యాన్ని చదవకపోవడం నిర్లక్ష్యం, దేవునికి భక్తిగా ఉండకపోవడం నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అండి! దేవుని ఎదుట నిలబడి దేవునికి కావాల్సిన సిద్ధపరచుకోకుండా నీ ఇష్టానుసారమైనవి, నీకు నచ్చినవి ఏవైతే వాటిని సిద్ధపరచుకుంటూ నీవు నిర్లక్ష్య ధోరణిలో ఉంటే, నిర్లక్ష్య ప్రయాణంలో ఉంటే, దేవుడు ఒక దినాన్ని తలుపు మూస్తాడు. అయ్యా 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 తలుపుది, అయ్యా అయ్యా తలుపుది. ఎక్కడ తీస్తావు తలుపు? అయ్యా అయ్యా తలుపుది అంటే మీరు ఎవరి వారో, మీరు ఎక్కడ వారో నేను మిమ్మల్ని ఎరుగను అని నిశ్చయముగా చెప్తాడు, ఖండితముగా చెబుతున్నాడు. ఆ గడి అయిను, ఆ సమయను మనకు తెలియదండి. దేవుడు ఈ ప్రయాణ మార్గాన్ని ఎప్పుడు ముగిస్తాడో తెలియదు, ఆ రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నీవు నీ ప్రయాణాన్ని ముగించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళటం ఒక ముగింపు అయితే, ఒకవేళ నీ ప్రయాణాన్ని ముగించకుండా ఉంటూ నీ ఇష్టానుసారమైన బ్రతుకుతున్నప్పుడు దేవుడే ఆయన ప్రయాణాన్ని ముగించుకుంటే అదొక ముగింపు. అర్థమైందా ప్రియులారా? మీ జీవితం మరణంలోనికి వెళ్తే మీ నిర్గమము దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం ఒక ముగింపు అయితే, నీ జీవిత ప్రయాణం యొక్క నిర్గమం ముగింపులోనికి వెళితే సరి. దేవుడే తన ప్రయాణాన్ని ముగించి ఈ తరముతో ఈ జనాంగాన్ని ముగించేద్దాం, రెండో రాకడిని పంపించేద్దాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తనకి ఎవరైతే ఉన్నారో, తన లెక్కల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, తన ప్రయాణ మార్గంలో అడుగులు పెట్టేవారు ఎవరున్నారో వాళ్ళందరినీ చేర్చి తీసుకొచ్చే అని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించడం మరొక మార్గం. పిల్లరా, దేవుడు ప్రయాణాన్ని నీవు ముగిస్తావా, లేదంటే దేవుడు ప్రయాణాన్ని దేవుడే ముగించాలనుకుంటున్నావా? ఒక మంచి నిర్ణయం తీసుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ పర్లకు ముందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు తండ్రి. ఒక మంచి అద్భుతమైన సంగతిని, ఒక మంచి అద్భుతమైన విషయాన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి. మనుషులుగా ఉంటున్న మేము ఎన్నో రకాల ప్రయాణాలు చేస్తున్నాం తండ్రి. ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం, ఒక బాధాకరమైన ప్రయాణం, ఒక ఎమర్జెన్సీ ప్రయాణం, ఇలా ఎన్నో ప్రయాణాల వైపు మేము వెళ్తున్నాం తండ్రి. అసలు మేము నేర్చుకోవాల్సిన ప్రయాణం ఏంటో మాకు నేర్పించారు, మేము వెళ్ళవలసిన ప్రయాణ మార్గం ఏంటో మాకు నేర్పించారు. ఆ ప్రయాణ మార్గంలో మేము సిద్ధపరచుకోవాల్సినవి ఏవో అవి మాకు నేర్పించారు. మేము సిద్ధపరచుకున్న వాటి నిమిత్తం అవసరమైతే ఒక్కొక్కసారి విడిచిపెట్టాలని, అవసరమైతే ఒక్కొక్కసారి గట్టిగా పట్టుకోవాలని మీరు మాకు నేర్పించారు తండ్రి. మీ కుమారుడైన యోసేపు ద్వారా నేర్పించారు, మీ కుమారుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ద్వారా నేర్పించారు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా గొప్ప సంగతులు నేర్పించారు తండ్రి. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు, ఎందరో క్రైస్తవుల ద్వారా, ఎందరో క్రైస్తవ భక్తుల ద్వారా మీరు మాకు మీ దగ్గరికి రావాలన్న ఒక గొప్ప ప్రయాణ మార్గాన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి. మీకు వందనములు దేవా. ఇలాంటి ప్రయాణపు సంగతులను వినిపించడానికి సహోదరుడు పూనుకున్నందుకు వారిని దీవించండి తండ్రి. అలాగే సహోదరుడు కూడా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ అని, ఈ ప్రాంతం నుంచి వైజాగ్ అని ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణ మార్గంలో సహోదరుని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ సహోదరుని బట్టి ఆయన వెనుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ కుటుంబంలో ఉంటున్న బంధుమిత్రులను జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలు వినడానికి, ఈ కార్యక్రమం జరిపించడానికి కుటుంబం ఎంతో ఆశపడి ఇక్కడికి వచ్చి కూర్చున్నది దేవా. వారందరూ ఎందరో ఆసక్తి కలిగి ఈ మాటలు వినడానికి కూర్చున్న దాన్ని బట్టి వారందరినీ దీవించండి తండ్రి. వారు ఎటువంటి ప్రయాణంలో ఉన్నారో, ఆ ప్రయాణం ఎక్కడ వెళ్ళిపోతుందో, ఆ ప్రయాణం ఎటుగా వెళ్ళిపోతుందో, ఒకవేళ వారు తప్పుడు ప్రయాణాల వైపు వెళితే చక్కని మార్గమైన మీ క్రీస్తు అనే మార్గంలోనికి వచ్చే భాగ్యాన్ని వారికి ఈ రాత్రి నేర్పించండి తండ్రి. ఈ చక్కని మార్గంలో నుంచి మీరున్న చెంతకు వచ్చే గొప్ప మార్గాన్ని మాకు నేర్పించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. పరలోక ప్రయాణం అనే యొక్క కాన్సెప్ట్తో మంచి మెసేజ్ మన సహోదరులు గంగాధర్ గారు ఇవ్వడం జరిగింది. అంటే మన పరలోకంలో వెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని దేవుని యొక్క మార్గంలో యేసుక్రీస్తు వారు వేసినటువంటి ఆ బాటలో మనం అందరం నడవాలని